హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలో డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్న గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో మార్కెట్ రేట్ కన్నా అతి తక్కువ రేటుకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 20 బెస్ట్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో అనేది సీరియల్ నెంబర్ వైజ్గా ఉంటాయి. సో మీకు ఏ ప్రాపర్టీ అయితే నచ్చిద్దో వాటి సీరియల్ నెంబర్ మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. గుంటూరు సిటీలో మెయిన్ బస్టాండ్కి పక్కన 100 ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ గుంటూరు మెయిన్ రోడ్ స్టేడియం రోడ్ ఎదురుగా 141 గజాల కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో 1,69,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. 65,000 రెంట్స్ వరకు వస్తాయి. ఇక్కడ మార్కెట్ వాల్యూ ల్యాండ్ కాస్ట్ గజం 1,50,000 పైనే ఉంటుంది. మనకు బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటు రెంటల్ కమర్షియల్ ప్రాపర్టీ తక్కువ రేటులో చూసేవారు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. గుంటూరు సిటీ అగత్వర్పాడు విలేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర జనచైతన్య వెంచర్లో ఎల్పీ నంబర్తో 267 గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ లేఅవుట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో గజం కేవలం 17,000కు సేల్కొచ్చింది. స్థలం ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు. ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు. అదే ఇక్కడున్న మార్కెట్ వాల్యూ గజం 25,000 వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో 2 ప్రాపర్టీలు సేల్కొన్నాయి. రెండిట్లో ఏది కావాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే 2 కలిపి తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది గుంటూరు బస్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేట్ ఏమీ ఫైనల్ కాదు, మాట్లాడుకోవచ్చు. గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన తారకరామ్ నగర్ 0 లైన్లో 33 రోడ్డు ఫేసింగ్లో ఎక్సలెంట్ ఎలివేషన్తో అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. ఇది 2 BHK ఫ్లాట్ అండి. సో ఇది 4th ఫ్లోర్లో ఉంటుంది. ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. టోటల్ ఎస్ఎఫ్టీ 1075, ప్లింత్ ఏరియా 900, 40 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది. లిఫ్ట్, కార్ పార్కింగ్ ఇలా అన్ని సౌకర్యాలతో 42 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. గుంటూరు సిటీ మెయిన్ బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో అమరావతి గుంటూరు మెయిన్ రోడ్ దగ్గర భరత్పేట 5th లైన్ అలా హాస్పిటల్ దగ్గర 1400 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 45 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. ఇది సుమారుగా 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇది కమర్షియల్ ఏరియా దగ్గరగా ఉంది. ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు. చుట్టూ కూడా సేఫ్టీ గ్రిల్ గేట్ ఉంటుంది. దీనికి 50 గజాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉంటుంది. కబోర్డ్స్, లిఫ్ట్, కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది మనకు కేవలం 45 లక్షల రూపాయలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది. ఇదే అపార్ట్మెంట్ ఫ్లాట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంది. ఇది మనకు 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వస్తుంది. దానికి 660 ఎస్ఎఫ్టీ వస్తుంది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 20 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇది కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి 2 బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి. గుంటూరు మెయిన్ రోడ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కొరటిపాడు మెయిన్ రోడ్ దగ్గర 5th లైన్ వినాయక నగర్లో ఇళ్ల మధ్యలో 33 అడుగుల రోడ్డు ఫేసింగ్ 300 గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది. దీని చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో గజం 42,000 రూపాయలకు సేల్కి వచ్చింది. ఎవరైతే గుంటూరు సిటీ దగ్గరలో గుంటూరు కార్పొరేషన్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. మీకు ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ సౌకర్యంతో
కేవలం 23 లక్షలకే సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో సీతారాం టౌన్షిప్లో కేవలం 23 లక్షలకే 950 SFT 33 స్క్వేర్ యార్డ్స్తో అందమైన సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. లిఫ్ట్, కార్ పార్కింగ్ కూడా ఉన్నాయండి. సో ఇది 5th ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రేటు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. గుంటూరు సిటీ నార్త్ సెంటర్ రాజావారి తోట 40 అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్తో 3 ఫ్లోర్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 68 లక్షల రూపాయలకు సేల్కి వచ్చింది. ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు 13, లోతు 39 ఉండే 52 గజాల G+2 బిల్డింగ్. ఇక్కడ గజం స్థలం మార్కెట్ రేటు 1,50,000 పైనే ఉంటుంది. సో బిల్డింగ్తో కలిపి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇలాంటి బిల్డింగ్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చింది. దీనికి 40,000 వరకు రెంట్స్ వస్తాయి. ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ ఉండే మంచి కమర్షియల్ ప్రాపర్టీ. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇలాంటి రెంటల్ ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు, తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ మొత్తం 9.5 సెంట్లలో దగ్గరుండి కట్టుకున్న అందమైన పెద్ద ఇల్లు బ్యాంక్ ఆప్షన్లో మళ్ళీ సేల్కి వచ్చింది. సో అమరావతి గుంటూరు మధ్యలో జూపిడి ప్రైమ్ లొకేషన్లో బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్. ఇంటి ముందు రోడ్డు 24 అడుగుల రోడ్డు, 460 గజాలు దగ్గరుండి కట్టుకున్నారు. ఇంటి ఎలివేషన్, ఇంటీరియర్ చాలా బాగా చేయించారు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 54, లోతు 80 ఉంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది. కేవలం 62 లక్షల రేటు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది. రేట్ ఏమీ ఫైనల్ కాదు, మాట్లాడుకోవచ్చు. ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, అమరావతి రాజధాని నుంచి 25 కిలోమీటర్ల అమరావతి అమరలింగేశ్వరి టెంపుల్ దగ్గర ఉండే జూపిడి ఏరియాలో సేల్కి వచ్చింది. ఈ ఏరియాలోకి 1260 గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది మనకి 92 లక్షల రేటుకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది. ఈ 2 ప్రాపర్టీలు పక్కపక్కనే ఉంటాయి. సో ఈ రెండిట్లో మీకు ఏది నచ్చినా సరే తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ రైల్వే స్టేషన్కి పక్కనే మెయిన్ సెంటర్లో కమర్షియల్ ల్యాండ్ అండి. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేటుకు సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ గుంటూరు సత్తెనపల్లి టౌన్లో రైల్వేకి దగ్గరగా ఉండే ల్యాండ్ అండి మనకు సేల్కి వచ్చింది. ఇది మొత్తం 331 గజాల ల్యాండ్. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 32, 93 లోతు ఉంటుంది. స్థలం ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్గా 50 మీటర్ల దూరంలో ఉంటుంది. 4 రోడ్ల జంక్షన్ దగ్గర. ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం 45,000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 32,000కు సేల్కి వచ్చింది. మొత్తం ఇది 1,05,00,000 అండి సేల్కి వచ్చింది. మంచి కమర్షియల్ ల్యాండ్, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ అమరావతి మెయిన్ రోడ్ దగ్గరలో కర్లపూడి విలేజ్లో 20 అడుగుల రోడ్డు ఫేసింగ్తో వెస్ట్ ఫేసింగ్లో ఉండే 385 గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన ఇల్లు ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించి కేవలం 53 లక్షల రూపాయలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలో అందమైన ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. గుంటూరు సిటీ లక్ష్మీపురం 4th లైన్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన 137 గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న G+1 బిల్డింగ్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 1,90,00,000కు సేల్కి వచ్చింది. సో ఇది బిల్డింగ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు. ఏరియా అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది కాబట్టి రెంట్స్ కూడా బాగా వస్తాయి.
ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెం రోడ్ ఆదిత్య ఫస్ట్ లైన్లో 33 అడుగుల రోడ్డు ఫేసింగ్తో 169 గజాలలో ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో 42 లక్షలకు సేల్కి వచ్చింది. ఈ బిల్డింగు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. గుంటూరు టు చిలకలూరుపేట హైవే నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పొత్తూరు విలేజ్ లేఅవుట్ వెంచర్ ల్యాండ్ ఎల్పీ నంబర్తో గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ రేటుకి వస్తుంది. ఇవి 2 ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయి. అందులో ఒకటి 2106 గజాల ల్యాండ్. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు వస్తుంది. 4620 గజాల ల్యాండ్. ఇది కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు వస్తుంది. సో ఇది మార్కెట్ వాల్యూ 7500 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 4200 రూపాయలకి సేల్కి వచ్చింది. 2 ప్రాపర్టీస్ కూడా లేఅవుట్ ల్యాండ్ అండి. సో బ్యాంక్ ఆక్షన్లో మంచి రేటుకి వచ్చాయి. రేట్ ఏమీ ఫైనల్ కాదు, మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ గుంటూరు చెన్నై నేషనల్ హైవే దగ్గరలో గుంటూరు బస్టాండ్కి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రత్తిపాడు మండలం నందిపాలెం విలేజ్లో 33 అడుగుల రోడ్డు ఫేసింగ్తో 1 ఎకరం 60 సెంట్ల ల్యాండ్ 1,20,00,000 రూపాయలకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది. ఇది ఆల్రెడీ గజాలలో కన్వర్టెడ్ అయ్యింది ల్యాండ్ అనేది. సో దీని వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా తీసుకోండి. ఇది మొత్తం 1718 గజాల ల్యాండ్. ఓల్డ్ గుంటూరు బాలాజీ నగర్లో ఓపెన్ ల్యాండ్ ఇప్పుడు సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో. ఈ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మొత్తం 2,40,00,000 ప్రైస్ అండి. ఈ ల్యాండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇది స్క్వేర్ బిట్ అండి. ల్యాండ్ అనేది మొత్తం 136 x 113 కొలతల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది. స్థలం ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు. సిటీ ఇళ్ళ మధ్యలో ఉండే ఈ ల్యాండ్ మెయిన్ బస్టాండ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకు గుంటూరు అగత్వర్పాడులో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది. ఇది గుంటూరు సిటీ మెయిన్ బస్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. సో ఇది ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. మొత్తం 1100 SFT ఉంటుంది. 42 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది. మొత్తం ఇది 28 లక్షలకి చాలా ఫ్లెక్సిబుల్ ప్రైస్కే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది. సో ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ మనకు ఓల్డ్ గుంటూరు పట్టాభిపురంలో 300 గజాల పాత రేకుల షెడ్ ఇల్లు. స్థలం రేటుకే సేల్కి వచ్చింది. ఇక్కడ గజం స్థలం 75,000 రూపాయలకు పైనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం 69,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇది అంతకు ముందు కంటే రేటు ఇప్పుడు బాగా తగ్గించి వచ్చింది. స్థలం కొలతలు స్క్వేర్గానే ఉంటాయి. స్థలం ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు వస్తుంది. క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన ఈ ల్యాండ్ సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్.